హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సంయుక్తని మాట్లాడుతున్నాను. ఏంటి ఈ 3 కలర్ శారీస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవి నా శ్రీమంతం శారీస్ అనమాట. ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది చూపిస్తున్నాను నేను. ఫస్ట్‌గా దీంట్లో వచ్చేసి మెయిన్ శారీ వచ్చేసి ఇది ఈ కలర్ శారీ అండి. గ్రీన్ కలర్ వచ్చి, పింక్ కలర్ వచ్చి కాంబినేషన్ వస్తదనమాట. ఇది నేను చాలా సింపుల్‌గా తీసుకున్నాను. దీనికి అంచు అయితే పింక్ బోర్డర్ అనేది వస్తదనమాట. చాలా సింపుల్‌గా అంటే సింపుల్‌గా తీసుకున్నాననమాట. దీనికి పౌచ్ చెంగు అయితే ఇలా వస్తది. పింక్ కలర్‌లో వస్తదనమాట. శారీ చాలా సింపుల్‌గా ఉందని చెప్పేసి శారీకి ఆల్రెడీ శారీలోనే బ్లౌజు ఇలా ఇచ్చారు. నాకెందుకో ఈ బ్లౌజ్ అంతగా దానికి సెట్ కాలేదనుకోని, అయినా కూడా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకున్నాను. దీనికి కూడా బానే ఉందండి. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. హ్యాండ్‌కొచ్చేసి ఇక్కడ పెళ్లి చేసుకునే టైప్ మోడల్‌లాగా వచ్చినాయన్నమాట. సో, నాకంత ఏమనిపించలేదు లుక్‌గా. దీనికి థ్రెడ్స్ అనేవి అలా పెట్టించుకున్నాను. సో, దీనికి ఇది సెట్ కాదేమో అనిపిచ్చేసి నేను ఒక క్లాత్ తీసుకొని, బనారస్ క్లాత్ లాంటిది తీసుకొని, దానికి ఆ పింక్ కలర్, గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేలాగా తీసుకొని, ఇలా స్టిచ్ చేయించుకున్నాను నేను. నా ఓన్‌గా చేయించుకున్నానండి ఇది. ఎలా ఉందో మీరు చెప్పండి. దీనికి చిన్న చిన్న బుట్ట చేతులనేది పెట్టించుకున్నాను. ఈ శారీకి ఇవే లుక్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. శారీ అంతా ఓవరాల్‌గా ఇలా వస్తది. చూడండి, బ్లౌజ్ వచ్చేసి దీనికి 600 పడింది. శారీ వచ్చేసి 1500 పడిందండి. వర్తా కాదనేది మీరే చెప్పండి. ఆ శారీకి అంత కాస్ట్ పెట్టానేమో అనిపిస్తుంది నాకైతే. ఎక్స్ట్రాగా బ్లౌజ్ కుట్టించుకున్నందుకు 600 అయితే కంపల్సరీగా అయ్యిందండి. సెకండ్ శారీ వచ్చేసి ఇది నా మెయిన్ శారీ అండి. అత్త వాళ్ళు పెట్టారనమాట ఇది నాకు. శ్రీమంతానికి పెడతారు కదా అత్తింటి నుంచి శారీ అనేది ఇదనమాట. ఇది 2 కలర్స్ ఇంగ్లీష్ కలర్ వచ్చిందండి. ఈ 2 కలర్స్‌లో ఏందంటే ఒకటి గోల్డ్ కలరు, ఒకటి ఒకలాంటి కలర్ కనిపిస్తా ఉంది. నాకు ఆ కలర్ తెలీదులెండి. దీని కింద అంచొస్తే స్కై బ్లూ కలర్ లాగా అలా అనిపిస్తుంది నాకైతే. దీనికైతే పెద్ద పెద్ద అంచొచ్చిందండి. పెద్ద అంచయితే ఈ శారీకైతే వచ్చింది. ఈ కలర్ అనేది కొంచెం ఇంగ్లీష్ కలర్ ఎలానే లైట్‌గానే ఉంటది గదండీ! ఇది లైట్ కలర్ అనమాట. దీనికి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. ఈ ప్లెయిన్ బ్లౌజ్ వస్తే నేనేం చేశానంటే శారీ కూడా ప్లెయిన్‌గా ఉంది గదా అని చెప్పేసి కొంచెం కంప్యూటర్ వర్క్ అనేది నేను దీనికి చేయించుకున్నాను. కంప్యూటర్ వర్క్ అంతా చాలా అంటే చాలా బావుంది. నాకు నచ్చి వర్క్ చేయించుకున్నాను నేను. కానీ నాకు దీంట్లో డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఒకటైతే ఉందండి. అంతా బావుంది, వర్క్ అంతా బావుంది అనుకుంటే ఈ హ్యాండ్స్‌కొచ్చేసరికి నాకైతే చాలా అంటే చాలా డిస్సాటిస్ఫాక్షన్ అయితే అయ్యానండి నేను. ఎందుకని అనుకుంటారేమో మీరు. ఎప్పుడైనా మనం కంప్యూటర్ వర్క్ కానీ, మగ్గం వర్క్ కానీ అట్లా చేయించుకునేటప్పుడు ఏందంటే ప్లెయిన్ శారీ, ప్లెయిన్ బ్లౌజ్ వస్తేనే దానికి వర్క్ అనేది మనకు కొంచెం హైలైట్ అనిపిస్తది. అక్కడ ప్లెయిన్ రాకుండా డిజైన్‌గా చీరలో ఉన్న అంచే మనకొచ్చింది అనుకుంటే, డిజైన్ మనకి హైలైట్ అనేది ఇక్కడ కనిపించదండి. నేను చాలా డిసప్పాయింట్ అయ్యానండి అసలకి. నాకింత చేయించుకొని గూడా. ఈ బ్లౌజ్‌కొచ్చేసి 1300 పే చేశానండి నేను కంప్యూటర్ వర్క్‌కి. ఈ శారీ వచ్చేసి 3500 అండి. ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. బావుందా? బాలేదా? అనేది. ఆ బ్లౌజ్‌కి కూడా నేను అంత కాస్ట్ పెట్టాను అంటే నిజంగా వర్త్ కాదా అనేది మీరు కామెంట్ చేయండి. నా సెకండ్ శారీ వచ్చేసి ఇదండి. చాలా అంటే చాలా సింపుల్‌గా అండి. ఇది మా అమ్మ వాళ్ళు పెట్టారండి. శ్రీమంతానికి పెడతారు గదండీ! అమ్మ ఇంటి సైడ్ శారీ అని. మా మమ్మీ చాలా అంటే చాలా సింపుల్‌గా తీసుకుంది. దీనికి గూడా ఇట్లా మెంతి కలర్ వచ్చింది. యెల్లోయిష్‌గా ఉంది. దానికి గ్రీన్ వచ్చిందండి. బోర్డర్ అయితే గ్రీన్ వచ్చింది. ఇలా పౌచ్ చెంగుకి నేనేం చేశాను, కింద చిన్న చిన్నవి ఇలా పెట్టించుకున్నాననమాట దీనికి. వీటికి పెట్టించుకున్నందుకే 300 పడిందండి. సింపుల్‌గా ఉంది కదా శారీ, హైలైట్ అవ్వాలని చెప్పేసి ఇలా పెట్టించుకున్నాను. శారీ అంతా చాలా అంటే చాలా ప్లెయిన్‌గా వస్తదండి. చాలా అంటే చాలా బావుందండి. కట్టుకుంటే చాలా సింపుల్ లుక్ వచ్చిందండి. రాయల్‌గా చూడటానికి ఏదోలాగా అనిపిస్తది కానీ కట్టుకుంటే చాలా బావుందండి. దీనికంతా బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే చాలా ప్లెయిన్‌గా ఉంది కాబట్టి సింపుల్ వర్క్ అయితే డిజైన్ నేను చేయించుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్ వర్క్. కానీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసరికి కొంచెం హైలైట్ అనిపించింది బ్లౌజ్ వచ్చేసేసరికి. చాలా అంటే చాలా బావుందండి. నాకు చాలా బాగా నచ్చి ఈ వర్క్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేయించుకున్నాను. ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి 700 పడిందండి. ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ డిజైన్ బాగుందా, ఈ బ్లౌజ్ డిజైన్ బాగుందా అనేది మీరే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా. దీనికి వచ్చి 700 పే చేశాను అనమాట.
ఈ సారీకి ఇది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఏదో మీతో ఇలా షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి చిన్న వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చానండి. మీకు నచ్చిందనే, ఐ హోప్ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే చూడలేదో